దేవుని పట్ల, దేవుని వాక్యము పట్ల, అనేకమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ కలిగి ఈ రోజున నీవు నేను జీవించలేకపోతున్నాం. అనేక విషయాలలో శ్రద్ధ కలిగి జీవించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే ఈ రోజున నీవు నేను శ్రద్ధ లేదు. లోక సంబంధమైనటువంటి విషయాలలో చూపుతున్నటువంటి శ్రద్ధ, దేవుని సమయముందు దేవుని ఆరాధించే విషయాలందు, దేవుని వాక్యంలో వినేటి ఆ యొక్క సమయముందు నీవు శ్రద్ధ చూపటం లేదు. అందుకనే దేవుడు సెలవిస్తున్నాడు, సోమరి, రక్షణ పొందినటువంటి సోమరి, మారు మనస్సు పొందినటువంటి సోమరి, బాప్తిస్మము తీసుకున్నటువంటి సోమరి, చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకొనుము అంటున్నాడు. మేము బాప్తిసం తీసుకున్నాం కదండి, మేము రక్షణ పొందేసాం కదండి, మేము రోజు ప్రతి ఆధారం దేవుని సన్నిధానికి వెళ్తున్నాం కదండి, ఇక నీవు సోమరులు ఏంటండి అని అనుకుంటే పొరపాటే. చర్చికి వెళ్ళినంత మాత్రాన, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన దేవుని రాజ్యానికి ప్రవేశిస్తామా అంటే 100% ప్రవేశించలేము. నేను బాప్తిసం తీసుకొని ప్రతి వారము చర్చికి వెళ్ళిపోతే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోతావంటే నువ్వు వెళ్ళలేవు. దేవుడు ఏదైతే చెప్పాడో దానిని పాటిస్తేనే తప్ప నీకు పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు. నేను బాప్తిసం తీసేసుకున్నాను, మారు మనసు పొందేశాను, రక్షణ పొందేశాను, పరలోక రాజ్యాన్ని ప్రవేశిస్తానని అనుకుంటే నువ్వు నిజంగా మూర్ఖుడివే, మూర్ఖురాలువే. దేవుడు ఈ మాటలు నీతో పలుకుతున్నప్పుడు శ్రద్ధగా ఆలోచన చేయి. శ్రద్ధగా ఆలోచన చేసి దేవుడు ఏదైతే చెబుతున్నాడో వాటిని విని అనుసరించి నడిచిన ఎడల దేవుని రాజ్యంలో నీకు నాకు చోటు ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక సోమరి చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు. మనము జ్ఞానం కలిగిన మనుష్యులముగా మనము దేవుని ఎడల నడుచుకున్నట్లయితే, దేవుని ఎడల శ్రద్ధ కలిగి ముందున్నటువంటి పరలోకం విషయంలో నీ ఆత్మ నా ఆత్మ నరకానికి వెళ్ళకూడదని ముందుగానే మనము తెలుసుకొని శ్రద్ధ కలిగి పరలోక రాజ్యంలో చేరాలంటే చేయవలసినవి కొన్ని ఉన్నాయి. ఏం చేయాలి చూడండి. ఫస్ట్ సామెతల రాసిన గ్రంథము 21వ అధ్యాయము, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం చదవండి. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు అంటున్నాడు. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు, తాళము లేక పని చేయవారికి నష్టమే ప్రాప్తించును అంటున్నాడు. శ్రద్ధ గలవారి యోచనలు అంటే ఆలోచనలు లాభకరములు అంటున్నాడు. ఏ విషయంలో అయినా సరే, ఈ లోక విషయాలలోనేమి, పరలోక విషయాలలోనేమి, శరీరానుసారమైనటువంటి విషయంలోనేమి, ఆత్మానుసారమైనటువంటి జీవితంలోనేమి, ఏ విషయంలో అయినా సరే శ్రద్ధ గల వారి యొక్క ఆలోచనలు లాభకరములు అంటూ ఉన్నాడు. శ్రద్ధ గల వారి యొక్క ఆలోచనలు ఏమై ఉన్నాయంట? లాభకరములు అంట. ఈ రోజున నీవు నేను శ్రద్ధ లేకే లాభాన్ని పొందుకోలేకపోతున్నాం. ఈ రోజున నీవు నేను శ్రద్ధ లేకే నష్టపోతూ ఉన్నాం. కనుక దేవుని ఎడల జ్ఞానమును కలిగి, ఇకనైనా సరే జ్ఞానము కలిగి చీమల యొద్దకు వెళ్ళి ఎలా అయితే చీమలు ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయో శ్రద్ధ కలిగి, బాధ్యత కలిగి, ఈ రోజున నీవు నేను కూడా ఇక నుంచి అయినా సరే ఆలోచనలు శ్రద్ధ కలిగి, ఆలోచనలు శ్రద్ధ గల వారి యొక్క ఆలోచనలు లాభకరములు అంటున్నాడు. కనుక ఏంటి ఆ లాభకరములు ఏంటి అయనంటే చూడండి, దేని మీద శ్రద్ధ కలిగి ఉండాలి అనంటే అదే సామెత గ్రంథము 12వ అధ్యాయము, అదే సామెత గ్రంథము 12వ అధ్యాయంలో ఒక చక్కని మాట కనబడుతూ ఉంది. 12వ అధ్యాయము 24వ వచనం. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చి అంటున్నాడు. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేస్తారట. దేవుని రాజ్యంలో మనం ఏలుబడి చేయాలంటే శ్రద్ధగా పని చేయాలంట. ఎక్కడ పని చేయాలి? అయ్యా ఈ లోకంలో మనము దేవుని పని విషయాలలో మనం ఈ లోకంలోనే పని చేయాలి. ఏంటి ఆ పని అంటే దేవుని వాక్యం ప్రకటించడంలో, దేవుని గణపరచడంలో, దేవుని ఆరాధించడంలో, దేవుని కొనియాడడంలో శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేస్తారంటూ ఉన్నాడు. శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేస్తారు, సోమరులు
వెట్టి పనులు చేయవలసి వచ్చును అంటున్నాడు. కనుక మనము జ్ఞానము కలిగి శ్రద్ధ కలిగి దేవుని పని చేసిన ఎడల మనము ఏలుబడి చేస్తాము అంటున్నాడు. ఏలుబడి అంటే అధికారము. నాయకులు అంటారు. ఏలుబడి చేసేవారిని ఏమంటారు? నాయకులు అంటారు, లేదా అధికారులు అంటారు. కనుక శ్రద్ధ కలిగి ఎవరైతే శ్రద్ధ కలిగి పని చేస్తారో దేవుని విషయాలలోనేమి లోకానుసారమైనటువంటి విషయాలలోనేమి వారు ఏలుబడి చేస్తారు అంటూ ఉన్నాడు. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము అంటున్నాడు. ఈ రోజున ఈ లోకంలో ప్రభు దృష్టి యందు మాత్రమే గాక మనుష్యుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకోవాలంట. ప్రభు దృష్టి యందు మాత్రమే కాదు, నీ ఆత్మ విషయంలోనే కాదు, ఈ శరీరానుసారంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే మనుష్యుల దృష్టి యందు కూడా మనము శ్రద్ధ కలిగి ఉండాలంట. శ్రద్ధగా ఆలోచన కలిగి ఉండాలి. ఏంటి ఈ యొక్క ఆలోచన? ఏంటి శ్రద్ధ అనంటే, దేవుని దృష్టి యందు మనం శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే, ఈ లోకంలో మనుషుల దృష్టి యందు మనం శ్రద్ధ కలిగి జీవిస్తే ఒకవేళ నీకు వాళ్ళు మేలు చేయొచ్చు, కానీ దేవుని ఎడల నీవు శ్రద్ధ కలిగి ఉంటే, శ్రద్ధగా నడుచుకుంటే, ఆయన పరిచర్యలో, ఆయన సువార్త విషయాలలో, మందిర పనుల విషయాలలో నీవు శ్రద్ధ కలిగి నీవు చేయగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చూడండి, ద్వితీయోపదేశకాండంలో దేవుడు చక్కని మాట తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో దేవుడు ఒక చక్కని మాట తెలియజేస్తున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అంటున్నాడు. చూడండి, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ నీవు శ్రద్ధగా విన్నట్లయితే సమస్త భూజనులందరి మీద నిన్ను దేవుడు హెచ్చిస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక శ్రద్ధ కలిగి ఉండాలి. పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఆషామాషి కాదు. దేవుని విషయాలలో శ్రద్ధ కలిగి మందిర పనుల విషయాలలోనేమి, ఆయన పరిచయ విషయాలలోనేమి, మన ఆత్మ రక్షణ పొందింది కనుక పరలోక రాజ్యం చేరే విషయాలలోనేమి శ్రద్ధ కలిగి ఏ రోజుకి ఆ రోజున సాతానుగాడు నన్ను వెనక్కు లాగుతూనే ఉంటాడు. అనేకమైనటువంటి ఆపదలను చూపించి, అనేకమైనటువంటి శ్రమలను చూపించి, అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టి నన్ను సాతానుగాడు ఏ రోజుకి ఆ రోజు పడేస్తూ ఉన్నాడు. కనుక మనమైతే దేవుని విషయాలలో దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు మనకున్నాడు కనుక మనము ఆయన యందు నమ్మిక ఉంచి శ్రద్ధ కలిగి ప్రతి విషయంలో శ్రద్ధ కలిగి మనము నడుచుకున్నట్లయితే దేవుడు సమస్త భూజనుల అందరికంటే నిన్ను హెచ్చిస్తాడన్నాడా? లేదా హెచ్చిస్తాను అంటున్నాడు. కనుక శ్రద్ధ కలిగి ఉండాలి. ఆయన ఆజ్ఞలన్నిటినీ అంట ఏం చేయాలి? మనం శ్రద్ధ కలిగి ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. ఈ రోజున ఆజ్ఞలు ఎవరు పాటించట్లేదు. ఆజ్ఞలను పాటించట్లేదు. అనేకమైనటువంటి విషయాలలో, అనేకమైనటువంటి సమయాలలో అసమయము గడిచిపోవడానికి ఆజ్ఞలను మనము పాటించలేకపోతున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, శ్రద్ధ కలిగి నా ఆజ్ఞలను అనుసరించి
ఎవరైతే నడుచుకుంటారో అంటున్నాడు. ఈ రోజున నీవు నేను శ్రద్ధ కలిగి నడుచుకుంటున్నామా? శ్రద్ధ కలిగి ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నామా? తమ పొరుగు వారి మీద నింద మోపకూడదు అన్నాడు. ఈ రోజున మనము పక్కోడి మీద నిందలేయడానికే చూస్తాం. వాడు ఎదిగిపోతున్నాడు అంటే వాడి మీద నిందలేసేసి ఎలాగైతే ఆయన కింద లాగేయాలని చూస్తూ ఉంటాం. ఈ రోజున మనుషులు అలాగే జీవిస్తూ ఉన్నారు. ఈ రోజున నీవు నేను కూడా ఇక నుంచి అయినా సరే దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ఆజ్ఞలను అనుసరించి శ్రద్ధ కలిగి నడిచినట్లయితే దేవుడు సమస్త భూజనులందరికంటే నిన్ను నన్ను హెచ్చిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందరం గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక నీవు నేను శ్రద్ధ కలిగి ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆయన ఆజ్ఞలను పాటించాలి. మొదటిగా పరలోక రాజ్యం చేరాలంటే శ్రద్ధగా ఆయన ఆజ్ఞలన్నిటినీ పాటించాలి. పాటించినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ఒకవేళ ఆయన ఆజ్ఞలన్నింటినీ నీవు పాటించి ఆయన ఎడల నువ్వు నడుచుకున్నట్లయితే నీకు ఐశ్వర్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీకు తినే స్థితి ఉండొచ్చు, లేకపోవచ్చు. నువ్వు ఏ స్థితిలో ఉన్నానో సరే నీకున్నటువంటి స్థితిలో నీవు శ్రద్ధ కలిగి దేవుని వాక్యమును ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల దేవుడు నీకేం చేస్తాడో తెలుసా? చూడండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయము, సామెతల గ్రంథము 13వ అధ్యాయంలో చక్కని మాట కనబడుతుంది. దేవుని ఎడల మనము శ్రద్ధ కలిగి ఆయన ఆజ్ఞలను నడిచినట్లయితే 13వ అధ్యాయం 4వ వచనం, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు. శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా ఉండును అంటున్నాడు. ఏమంటున్నాడు? శ్రద్ధ గలవారి ప్రాణం ఏం చేస్తుందంట? ఎలా ఉంటదంట? పుష్టిగా ఉంటదంట. నీకున్న స్థితిలో నీవు దేవుని ఆజ్ఞలను అనుసరించి శ్రద్ధగా గాని నువ్వు నడుచుకున్నట్లయితే నీ యొక్క ప్రాణము పుష్టిగా ఉంటదంట. నీకున్న స్థితిలోనే లేని స్థితి అనేది నువ్వు బాధపడుతున్నావా? లేదంటే నాకేమీ ఎవరు లేరని చెప్పి నువ్వు దిగులు చెందుతున్నావా? నీవు శ్రద్ధ కలిగి నీ దేవుని యొక్క ఆజ్ఞలను నువ్వు నడుచుకున్నట్లయితే నీ ప్రాణము పుష్టిగా ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ ప్రాణమును ఆశపడినటువంటి ప్రాణమును తృప్తిపరుస్తానని దేవుడు సెలవిచ్చాడు. కనుక శ్రద్ధ కలిగి మనము జీవించినట్లయితే ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా మనం పాటించినట్లయితే నీ ప్రాణము నా ప్రాణము ఎలా ఉంటదంట? పుష్టిగా ఉంటదంట. పుష్టిగా అంటే నీరసమైపోయా, ఆరోగ్యం లేక, బలము లేక కాదు. పుష్టిగా అంటే బలము కలిగి నీ నా ప్రాణములు బలము కలిగి ఉంటాయంట. ఎప్పుడు? దేవుని ఆజ్ఞలను శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడుచుకునేటప్పుడు నీ నా ప్రాణము ఎలా ఉంటదంట? పుష్టిగా ఉంటదంట. ఇంకా ఎలా ఉంటది తెలుసా? చూడండి, దేవుని మాటలను మనం శ్రద్ధగా ఆచరించి నడిచినట్లయితే అదే సామెత గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఏమవుతాడంట? ఐశ్వర్యవంతుడు అవుతాడంట. బద్ధకముగా పని చేయవాడు. ఏ రోజైతే నువ్వు బద్ధకముగా ఉంటావో ఆ రోజు నీకేమీ ఉండదు. ఎందుకంటే కారణం బద్ధకస్తులం అయిపోయాం. కనుక ఈ లోకానుసారమైనటువంటి విషయాల్లో మనము శ్రద్ధ కలిగి జీవిస్తున్నాం. ఆత్మ విషయానికి వచ్చేసరికి బద్ధకస్తులం అయిపోతున్నాం. దేవుని సన్నిధానానికి వెళ్ళాలంటే బద్ధకం, దేవుని మందిరానికి వెళ్ళాలంటే బద్ధకం. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, బద్ధకముగా పనిచేయవాడు ఏమైపోతాడంట? దరిద్రుడవుతాడంట. శ్రద్ధ గల వారు ఐశ్వర్యవంతుడు అవుతాడు అంటున్నాడు. ఈ లోకానుసార విషయాలలోనేమి, ఆత్మానుసార విషయాలలోనేమి, ఏ విషయంలోనైనా సరే నీవు శ్రద్ధ కలిగి పనిచేస్తే నిన్ను ఐశ్వర్యవంతుడిగా దేవుడు చేస్తానంటున్నాడు. దేవుడు చేస్తానంటమే కాదు, దేవుడు ఏంటి చూడండి, ఒక మాట చెప్తున్నాడు యోబు గ్రంథము 8వ అధ్యాయంలో. దేవుడు నిన్ను నన్ను ఐశ్వర్యవంతులుగా చేయడమే కాకుండా ఆయనే మన దగ్గర ఉంటాడంట.
చూడండి, యోబు గ్రంథము 8వ అధ్యాయము, యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీవు జాగ్రత్తగా వెతకని యెడల నీవు 6వ వచనం, యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన యెడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను వర్ధిల్లింపజేస్తాను అంటున్నాడు. నీవు నిశ్చయముగా నీవు శ్రద్ధ కలిగి పవిత్రుడవై యథార్థము కలిగి నీవు నడిచిన యెడల ఆయన నీ యందు నిలిచి అంట, లేదా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, పలానా బిడ్డ నా యందు శ్రద్ధ నిలిపి నా సన్నిధిలో ఏ సమస్య వచ్చినా సరే నా సన్నిధి నాకు మొరపెడుతూ ఉంది, శ్రద్ధ కలిగి నా మాటలు వింటుంది, నా ఆజ్ఞలను పాటిస్తుంది, తనకు ఉన్నటువంటి స్థితిలో నన్ను స్తుతిస్తుంది అని దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి దేవుడు నిన్ను నివాస స్థలములను ఏం చేస్తాడంట? వర్ధిల్లింపజేస్తాడంట. నీ నీతికి తగినట్టుగా, నీ యథార్థకు తగినట్టుగా, నీ పవిత్రతకు తగినట్టుగా దేవుడు నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. శ్రద్ధ నిలపడమే కాదు, నీ యొక్క నివాస స్థలములను ఏం చేస్తాడంట? అభివృద్ధి పరుస్తాడంట, దీవిస్తాడంట, ఆశీర్వదిస్తాడంట. అబ్రహాము అలాగే దేవుని ఎడల యథార్థం కలిగి పవిత్రత కలిగి దేవుడు అబ్రహాము దేవుడి పట్ల ఎంతో ఆసక్తి కలిగి ప్రేమ కలిగి యథార్థత కలిగి నడుచుకున్నాడు కనుక దేవుడు అబ్రహామును దీవించడమే కాదు, అబ్రహాము సంతతిని దేవుడు ఆశీర్వదించాడు. అందుకని అబ్రహాముకు పేరు కూడా ఇచ్చాడు, విశ్వాసులకు తండ్రి అని. విశ్వాసం ఉండాలి. దేవుడు నీ నా నివాస స్థలములను వర్ధిల్లింపజేస్తాను అని వాగ్దానం చేశాడంటే మనము విశ్వాసము కలిగి దేవుని ఎడల శ్రద్ధ కలిగి ఆయన ఆజ్ఞలను పాటించగలిగితే అబ్రహామును ఏ రీతిగా దేవుడు ఆశీర్వదించాడో నిన్ను నన్ను కూడా ఈ రోజున దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు నీవు నేను ఆశీర్వదించబడాలంటే పవిత్రుడవై యథార్థత కలిగి నీవు నడిచినట్లయితే దేవుడు నీ ఎడల శ్రద్ధ కలిగి నీ యొక్క నివాస స్థలములను ఆయన వర్ధిల్లింపజేస్తానంటున్నాడు. దేని ఎడల శ్రద్ధ కలగాలంటే చూడండి, ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు ఒక చక్కటి మాట కలుగుతూ ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చక్కని మాట చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 1వ వచనం నుంచి చదవండి. కాబట్టి ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు అంటున్నాడు. నీవు పిలువబడినటువంటి పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతో నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలాడుకొనుచున్నాను అంటున్నాడు. పౌలు భక్తుడు అనేకమైనటువంటి దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు చేశాడు. కానీ మారిన తర్వాత దేవుని విషయంలో శ్రద్ధ కలిగి ఈ వాక్యంలో ఎలా ఉన్నాడు పౌలు భక్తుడు? ఖైదీ అన్నాడంట. ఖైదీ అంటే జైలులో ఉండి ఈ యొక్క పత్రిక రాస్తూ మనకు ఇలాగ సెలవిస్తున్నాడు, ఎఫెసీలకు ఇలాగ సెలవిస్తున్నాడు. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి ప్రేమ కలిగి దీర్ఘశాంతము కలిగి నడుచుకున్న వాళ్ళంట. ఈ రోజున నీవు నేను శ్రద్ధ కలిగి జీవిస్తున్నామా దేవుని విషయాలలో? మనము ప్రశ్న వేసుకోవాలి. దేవుని విషయాలకు వచ్చేసరికి మనము శ్రద్ధ కలిగి ఉంటున్నామా? 10ంటికి ఆరాధన అంటే 10:30కి వెళ్ళే ప్రజలు ఉన్నారు, 11ంటికి వెళ్ళే ప్రజలు ఉన్నారు. కొంతమంది ఆఖరి ప్రార్థన చేసేటప్పుడు వచ్చేవారు కూడా ఉంటారు. వారికి ఉన్నటువంటి శ్రద్ధ లోకానుసారమైనది. దేవుని విషయాలలో దేవుని సమయమును పాటించాలి.
శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని పట్ల శ్రద్ధ కలిగితే ఆయన నీ పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు. కనుక ఆరాధన విషయాల్లో చాలా మంది పొరపాట్లు చేస్తూ ఉంటారు, శ్రద్ధ లేదు. కనుక 10ంటికి ఆరాధన అన్నప్పుడు 10ంటికల్లా మనము సంఘంలో ఉండాలి, మందిరంలో ఉండాలి. కనుక శ్రద్ధ కలిగి ఆత్మ యొక్క ఐక్యమును కాపాడుకునే మనము శ్రద్ధ కలిగి ప్రేమ కలిగి మనము జీవించాలి. చూడండి, ఇంకా వీటి యందు మనము శ్రద్ధ కలిగి ఉండాలంటే చూడండి, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చదివినట్టు ఉన్నాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 21వ వచనం. ఏలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే గాక మనుష్యుల దృష్టి యందు కూడా మనము శ్రద్ధ కలిగి ఉండాలి. యోబు భక్తుడు కూడా ఒక చక్కని మాట సెలవిస్తున్నాడు. నా వాంగ్మూలమును శ్రద్ధగా ఆలకించుడని యోబు పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో యోబు ఇలాగ సెలవిస్తున్నాడు. ఎవరి యొక్క వాంగ్మూలం అంటే దేవుని యొక్క వాంగ్మూలము యందు శ్రద్ధగా ఆలకించాలి. శ్రద్ధ కలిగి జీవిస్తే దేవుడు నిన్ను నన్ను ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. మొదటిగా నిన్ను నన్ను హెచ్చిస్తాడు. రెండోదిగా నిన్ను నన్ను ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. మూడవదిగా మన ప్రాణమును పుష్టిగా ఉండేలాగా దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడంట. ఈ లోక విషయాలలో ఉన్నటువంటి శ్రద్ధ దేవుని విషయాలలో కూడా మనము చూపించినట్లయితే, దేవుని విషయాలలో పని పాటలలో మనము పెట్టినట్లయితే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించి తన భక్తులైనటువంటి అబ్రహామును ఏ రీతిగా దేవుడు ఆశీర్వదించాడో అదే రీతిగా నిన్ను నన్ను కూడా దేవుడు ఆశీర్వదించును గాక. దేవుని విషయాలలో మనం శ్రద్ధ కలిగి జీవిద్దాం. ఆయన ఆజ్ఞలను శ్రద్ధ కలిగి పాటిద్దాం. దేవుని